హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇంట్లోనే ఎలా రంగులు తయారు చేసుకోవాలో నేనైతే ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా అయితే చూసేయండి. చూడండి ఎన్ని రంగులు అయితే నేను తయారు చేశానో. నేను ఫస్ట్ తయారు చేసిన తర్వాతే మీకు వీడియో అయితే చూపిస్తున్నానండి. చూడండి, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఇంకా క్రిస్మస్ అయితే వస్తుంది కదండి. ఇంకా మనం ఆడవాళ్ళకి ఇంకా ముగ్గుల్లోకి రంగులేసుకొని ఒకటికి 10 సార్లు అయితే చూసుకుంటుంటాం కదండీ మనకి. అయితే మనం ఎప్పుడైనా చిన్న ముగ్గేస్తేనే చాలు 10 సార్లు అయితే చూసుకుంటుంటాము. నేనైతే చిన్న ముగ్గు ఏదన్నా అందంగా వేసానంటే దాన్నే 10 సార్లు అయితే చూస్తానండి. మీరు కూడా నాలానేనా? నాలా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రంగులు ఎలా ప్రిపేర్ చేయాలో నేనైతే ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. మనకి ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటే చాలండి. ఇంకా నేను ఇది ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను. ఈ ఇడ్లీ రవ్వలో మనం ఫుడ్ కలర్ అయితే కొంచెం కలుపుకోవాలి. అసలు ఉండలు అనేది లేకుండా ఇలా ఇడ్లీ రవ్వలో అయితే ఇంకా ఈ ఫుడ్ కలర్ వేసి ఇంక ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా అలా కలుపుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇది రెడ్ అయితే తీసుకున్నానండి. రెడ్ ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఇంక ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంక ఇది మనకి కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం స్పీడ్గా కలిపేసేయాలి. ఎందుకంటే ఇంకా ఆరిపోతే ఇంకా ఉండలు ఉండలుగా ఉంటుందండి. ఇంకా అందుకే ఇలా స్పీడ్గా అయితే కలుపుతున్నాను నేను. ఇలా కలుపుకున్న తర్వాత ఇది హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోతుందండి. ఇంకా మనకి ఇంకా తిక్కుగా రావాలండి. ఇంకొంచెం మనము ఆ ఫుడ్ కలర్ అయితే వేసుకొని మనం ఆ కలర్ అయితే వేసుకొని ఇలా అయితే కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మనం అలా కలిపేసుకోవటమే. కలుపుకొని మనం కొంతసేపు హాఫ్ అన్ అవర్ అయితే మనం గాలికి పెట్టుకుంటే సరిపోతుందండి. ఎండలో కూడా పెట్టనవసరం లేదు. మనం ముగ్గేస్తున్నాము అనే టైంలో మనం ఇవి కలిపి అక్కడ పెట్టుకొని ముగ్గేసి వచ్చే టయానికి ఇదైతే ఆరిపోయి చక్కగా మనకు రంగులైతే ప్రిపేర్ అయిపోతాయండి. మనం సంక్రాంతి టైం అప్పుడు, న్యూ ఇయర్ టైం అప్పుడు మనం కంగారు పడే పనే లేదు. మనకి ఇంట్లో ఇడ్లీ రవ్వ ఎలాగా ఉంటుంది కదండి. మనకి ఎంత ముగ్గులోకి ఎంత రంగు పడుతుందో అంత మనం కలుపుకొని ఇలా ఆరబెట్టుకొని మనం ఇంటి ముందు ముగ్గేసి వచ్చే టయానికి ఇదైతే ఆరిపోతుంది. అలా నేనైతే 4 రంగులు అయితే కలుపుకున్నానండి. ఇంకా మీకు ఇంట్లో ఏ కలర్స్ ఉంటే ఆ కలర్స్ కూడా ఇలానే మనకు ఇడ్లీ రవ్వలో వేసుకొని మనం కొంచెం అయితే ఆ కలర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఇంకా ఆరపెట్టుకుంటే ఈ రంగులు అయితే ప్రిపేర్ అయిపోతాయి. మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ రంగులు అయితే చాలా అందంగా అయితే కనపడుతున్నాయి కదండి. నేనైతే ఇంకా ఈ పింక్ కలర్ చేశాను, గ్రీన్ చేశాను, ఇదైతే సిరా కలరు. ఇప్పుడు దీన్ని అయితే కలుపుతున్నాను నేను. ఇదంతా కలుపుకొని మనం ఇస్త్రాకుల్లో వేసుకొని ఆరబెట్టుకుంటే చాలు, చక్కగా ఆరిపోతుందండి గాలికి. మనం ఇంటి ముందు మనం ఇలా రంగులు వేసుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది కదండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఇలా రంగులతో వేస్తే వాళ్ళకంటే మనది బాగుండాలని చెప్పి మనమైతే చాలా చాలా కలర్స్ అయితే తీసుకొచ్చేస్తుంటాం కదా. మనం షాప్లో తెచ్చుకునే కలర్స్ అయితే మెత్తగా ఉండి మనకి చేతికి అతుక్కుపోయి అసలు ఆ ముగ్గులో వేస్తున్నా కూడా వేయబుద్ధి కాదు. అది ఇంకా నేలకని అతుక్కొని తెల్లారేపాటికి అసలు కలర్ అయితే మనకి కనపడదు. మొత్తం తేమ తేమగా అయిపోతుంది కదా. ఈ ఇడ్లీ రవ్వలో మనం ఇలా ఈ కలర్ అయితే కలుపుకొని వేస్తే మనకి ఇంకా తెల్లారిన తర్వాత కూడా కలర్ నిండు కలర్ అనేది అలానే ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఈ న్యూ ఇయర్కి, సంక్రాంతికి ముగ్గులు పోటీలు కూడా పెడతారు కదండి. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇలా ఈ రంగులు అయితే కలుపుకొని తీసుకెళ్తే ఫస్ట్ ప్రైజ్ అయితే మీకే వస్తుందండి. ఎందుకంటే అంత కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఈ రంగులు. ఎందుకంటే తొందరగా నేల మీద వేసినా కూడా ఇప్పుడు ఆ మెత్తటి రంగు అయితే నేల మీద వేస్తే అతుక్కుపోతుందండి. ఇది అలా కాదు, మనకి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే పొడి పొడిలాడుతుంది కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ముగ్గులో వేసుకోవాలన్నా కూడా మనకు చాలా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కూడా మనం ముగ్గేస్తుంటే రంగులో ఇలా ఇలా చల్లేసేయచ్చండి. అంత సింపుల్గా పొడి పొడిలాడుకుంటూ ఉంటుంది. మీరు అందరూ కూడా
ఈ వీడియో చూసి ఈ రంగులు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసి తయారు చేయండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయో. నేను వీటితో ముగ్గు కూడా వేసానండి. ఆ ముగ్గులో చూడండి ఈ రంగులు కూడా వేసాను. ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.